స్వర్గీయ తాళ్ళూరు శ్రీనివాసులు గారి 6వ వర్ధంతి సందర్భంగా కుమారుడు ఆర్ఆర్ క్యాటరింగ్ అధినేత తాళ్ళూరు రాము గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని స్థానిక ములుమూడి బస్టాండ్ నందు నిరుపేదలకు భారీగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కప్పిర శ్రీనివాసులు, కప్పిర రేవతి, ధర్మవరపు సుబ్బారావు, వందవాసి రంగ, డిష్ రమణయ్య, ఇంతియాజ్, ఆర్కెట్ కుమార్ మరియు ఆర్ఆర్ క్యాటరింగ్ అధినేత రాము గారి అభిమానులు, స్నేహితులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని స్వర్గీయ శ్రీ తాళ్ళూరు శ్రీనివాసులు గారి పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మీరు చూడండి, సో మంచి వెరైటీస్ వేగ్గా పెట్టడం కాదు కదండి, అన్ని వెరైటీస్ ప్రతి ఒక్కరు రాము గారు చేసినటువంటి వాళ్ళ యొక్క కుటుంబం తాళ్ళూరు ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. ఎంటైర్ ఆయనకి ముగ్గురు బ్రదర్స్, ఆ ముగ్గురు కలిసి చేసినటువంటి కార్యక్రమం అండి ఇది. సో మీరు చూస్తున్నారు చూడండి, అన్ని వెరైటీస్, కర్డ్, కలర్ రైస్, అలాగే సాంబార్ రైస్, వెజ్ బిర్యానీ, సో అన్నీ కూడా పెడుతున్నారు. ఇంకా మీకు చూపిస్తానండి, వాళ్ళని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు వచ్చినారు, వాళ్ళని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ప్లీజ్. ఈరోజు తాళ్ళూరు శ్రీనివాసులు గారి 6వ వర్ధంతి. వాళ్ళ కుమారులు రాము గారు ఒక అన్ని వ్యాపారాల్లో నిమగ్నమై క్యాటరింగ్లో మంచి పేరు సంపాదించుకొని ఈరోజు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న మన రాము గారికి మొట్టమొదట అభినందించాలి. ఎందుకంటే ఇంత ఘనంగా వర్ధంతి తండ్రికి చేస్తున్నా అంటే ఆయన గొప్పగా అభినందించాలి. ఈరోజు మేము ఈ కార్యక్రమానికి చాలామంది వచ్చారు. ఇంతియాజ్ గారు వచ్చారు, రేవతి గారు వచ్చారు, మన రంగయ్య గారు వచ్చారు, అలాగే వీరందరూ కూడా మళ్ళా శ్రీనివాస గారు వచ్చారు. వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి నాయకులంతా పాల్గొనడం చాలా ఆనందం. నాకు దాదాపు 45 సంవత్సరాల నుంచి మాకు స్నేహితులు తాళ్ళూరు శ్రీనివాస. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో ఇక్కడే ఆయన షాప్ మొట్టమొదట. మేమంతా అక్కడ స్నేహితులు, ఎప్పుడు సాయంత్రం అయితే మేము అక్కడ ఆయన షాపులోనే కూర్చునేవాళ్ళం. అలాగే ఆయన ఒక సిద్ధాంత అయ్యారు. సిద్ధాంత అయ్యి ప్రజలకు సేవ చేసేదానికి అనేక కార్యక్రమాలు ఆయన పాల్గొనడం, ముఖ్యంగా గొలగలమూడి డెవలప్మెంట్కి ఆ దేవుని ప్రారంభోత్సవానికి ఆయన తీసుకున్న చొరవ, ఆయన ట్రెజర్గా చేసిన సేవ చాలా గొప్పతనం. జైలుకి పోలీస్ స్టేషన్లో జైలుకి పోవాల్సిన అవసరం కూడా ఆయనకు వచ్చినా కానీ ఆ దేవుణ్ణి నమ్ముకొని ఆ కేసులన్నీ కూడా పటాపంచి, అంటే నిర్దోషి నిజాయితీగా పనిచేసే వాళ్ళు తాళ్ళూరు శ్రీనివాసులు గారు. ఎప్పుడు ప్రతిరోజు ఆయన ఉన్నంత వరకు మా షాప్ ఇక్కడే నవరత్న జ్యూస్. ఒక అరగంట అయినా ఆయన రోజు వచ్చి కూర్చునేది, లేకపోతే రాజ్యలక్ష్మి హాలు ఆయన బయ్యాల శ్రీనివాస్. ఇలా వాళ్ళందరికీ ఇక్కడ ఈ 2 షాపులు తప్ప ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు. మాకు మా షాప్ పెట్టేదానికి కూడా సహకరించారు. అలాగే మా ఇల్లుకు కూడా వాస్తు అన్నీ కూడా ఆయనే చూసి మాకెంతో ఒక దైవ సమానులాగా, స్నేహితులు కాదు ఆయన దైవ సమానులుగా ఈరోజు మేము చెప్పుకుంటున్నామంటే ఆయన ఘనతని మిక్కిలిగా ప్రార్థిస్తూ ఆయన ఆత్మకు శాంతిగా ఎక్కడున్నా కానీ వాళ్ళ కొడుకుల భవిష్యత్తు బాగుండాలి, ఆయన ఆస్వాదించాలా, ఆయన ఆత్మకు శాంతి ఇస్తాలని ప్రజల అందరినీ ఈరోజు కోరుకుంటూ సెలవు. ఈరోజు మన నెల్లూరు నగరంలోని ములుమూడి బస్టాండ్ సెంటర్లో తాళ్ళూరు శ్రీనివాసులు గారి 6వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు, టీడీపీ నాయకులు, ఆర్ఆర్ క్యాటరింగ్ అధినేత తాళ్ళూరు రాము గారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, దీనికి ముఖ్య అతిథులుగా ఇక్కడ ఉండే టీడీపీ నాయకులందరినీ పిలిచి వాళ్ళ చేతుల మీదుగా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా తండ్రి చనిపోతే 1 సంవత్సరం గ్రాండ్గా అన్నదాన కార్యక్రమాలు చేస్తారు. నెక్స్ట్ సంవత్సరం నుంచి ఇంటి వరకే పిలుచుకొని చిన్నగా చేస్తుంటారు. అలా కాకుండా ఆయన తండ్రి మీద ఉండే గౌరవం, అభిమానం, ప్రేమ తగ్గకుండా ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. ఇతని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ మన తల్లిదండ్రులను అలాగే గౌరవించుకుంటూ మనం కూడా దారిలో నడవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మనకు ఈ జన్మ ఇచ్చింది తల్లిదండ్రులు, అలాంటి తల్లిదండ్రులకి గౌరవించడం చాలా సంతోషకరమైన విషయం. మన తాళ్ళూరు రాము గారు వాళ్ళ నాన్న ఎక్కడున్నా స్వర్గ ప్రాప్తి కలగాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ రాము గారు ఇలాగే మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మా తండ్రి గారు, అంటే ఆయన్ని గొలగమూడి సీనయ్య స్వామి అంటారు, వాస్తు సీనయ్య గారు అంటారు, రకరకాలుగా పిలిచేవారు. మాకు తెలిసి మేము చిన్నతనం నుంచి కూడా గొలగమూడి వెంకయ్య స్వామి వారు సజీవంగా ఉన్నప్పటి నుంచి కూడా అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు. అక్కడ ఖాళీ మైదానంగా ఉండే రోజుల్లో
అక్కడ మా నాన్నగారు అక్కడ అడుగుపెట్టి వెంకటేశ్వర స్వామి వారిని అత్యధికంగా ఆయన్ని ఇష్టంగా ఆయనకు శిష్యులుగా ఉంటూ ఆయన స్వామివారు నిర్యాణం చెందిన తర్వాత ఆ గొలగముడి ప్రాంతం అనేది ఒక రెండో తిరుమలలాగా అభివృద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించి ఏ రోజు కూడా మమ్మల్ని ఆయన కుటుంబం కంటే కూడా నమ్మిన దైవాన్ని కోసం ఎక్కువగా కష్టపడి చాలా అహర్నిశలు కుటుంబానికి ఈరోజు మా దగ్గర ఆయన ఆస్తులు కూడా అమ్మి చాలా ఇబ్బందులు ఎదుర్కొని కూడా వెంకటేశ్వర స్వామి కోసం ఎంతో కష్టపడ్డటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి మా తండ్రి గారు కొలంబడి శ్రీనివాసులు గారు. ఆయన నేటికి 6 సంవత్సరాలైన మరణించినా కూడా ఇప్పటికి కూడా ఆయన చనిపోయాడు అనే వార్త కూడా మాకు గుండెల్ని రంపపు కోతలాగా ఇప్పటికప్పుడు కోసేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన మమ్మల్ని ప్రేమించినటువంటి విధానం, సమాజంలో మాకు ఇచ్చినటువంటి గౌరవం, హోదా చాలా మమ్మల్ని ఈరోజు మేము ఇంత మంచి స్థాయిలో మేము ప్రజల్లో ఇంత గుర్తింపు పొందుతున్నామంటే కేవలం ఆయన బిడ్డలుగానే మేమందరం కూడా చాలా మంచి పేరు తెచ్చుకోవడానికి కారణం మా తండ్రి గారు. ఆయన మాకు మొట్టమొదటి నుంచి కూడా ఆయన నేర్పించేది అందరితో ప్రేమగా ఉండండి, సఖ్యతగా ఉండండి, శత్రువుల్ని కూడా ప్రేమించండి అని చెప్పే మంచి మాటలు మా తండ్రి గారు మాకు నేర్పించాడు. ఆ బాటలోనే మేము నడుస్తూ ఉన్నాము. కానీ ఆయన ఈరోజు మా దగ్గర లేరు అనే దానికంటే కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆశీస్సులు మాకు ఉంటాయనే విధంగా ఈ ములుగుడు బస్టాండ్ సెంటర్లో ప్రతి సంవత్సరం ఆయన చనిపోయిన ఫిబ్రవరి 19వ తారీఖు ఆయన స్మరించుకుంటూ ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉంటాము. ఆయనకి సన్నిహితంగా ఉన్నటువంటి మిత్రులు కానీ ఆయనతో సన్నిహితంగా మెలిగిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఆ రోజు ఇక్కడికి వచ్చి అందరూ కూడా దీంట్లో అందరూ కూడా భాగస్వాములయ్యి అందరూ ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ దాన్ని జయప్రదం చేసి దానికి అందరూ కూడా వస్తూ ఉంటారు. ముఖ్యంగా మా నాన్నగారి స్నేహితులైనటువంటి ధర్మవరం సుబ్బారావు గారు మా చిన్నతనం నుంచి కూడా మాకు మంచి మా కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తులు. ఆయన కూడా మాకు తల్లో నాలుగులాగా ఉండేవారు. అదేవిధంగా మా నాన్నగారి స్నేహితులు ఆయన ఇటీవలే చనిపోయినటువంటి ధనలక్ష్మి ప్రింటర్స్ వెంకటేశ్వర్లు గారు, వారి కుటుంబం కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మాకు అండదండలుగా ఉంటూ మాకు ఉండేవాళ్ళు. ఈ విధంగా ఇంతియాజ్ గారు కానీ మా స్నేహితులు అందరూ ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా మా నాన్న చనిపోయినప్పటి నుంచి కూడా మాకు బాగా ధైర్యంగా మా వెంట నిలబడినటువంటి అందరికి కూడా మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.